గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విబిజి రామ్జీ అనే పథకాన్ని 2026 సంవత్సరం జూలై 1వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2545.50 కోట్లు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. అందులో 1414 కోట్లు ఎవరైతే ఈ యొక్క కూలీలు ఉంటారో వారి యొక్క వేతనాలకు కేటాయిస్తారు. మరో 942 కోట్లు మౌలిక సదుపాయాల సామగ్రి కొనుగోలు చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి లక్ష్యం వికసిత్ భారత్ 2047. దానికి అనుగుణంగా ఈ యొక్క పథకం పనిచేసే విధంగా కేవలం కూలీ పనులకే పరిమితం కాకుండా ఈ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా, అదేవిధంగా శాశ్వత ఆస్తుల నిర్మాణమే ధ్యేయంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. సంవత్సరంలో 125 రోజులు, అదే గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం సంవత్సరానికి 100 రోజులు మాత్రమే పని దినాలుగా ఇచ్చేవారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సంవత్సరానికి 125 రోజులు పని దినాలు ఇవ్వడం జరుగుతుంది. పంటల కోతలు, నాట్ల సమయంలో రైతు కూలీల సమస్య రాకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రైతులు అందుబాటులో ఉండాలి. కాబట్టి 60 రోజుల పాటు ఈ యొక్క పని దినాలు ఆపోట్ జరుగుతుంది. పనులు నిలిపివేత కాలం, నో వర్క్ పీరియడ్ గా గుర్తిస్తారు. మిగతా 305 రోజుల్లో 125 రోజులు వాళ్ళకి పని కల్పించడం జరుగుతుంది. ఏదైతే నాట్లు మరియు ఈ యొక్క పంట కోతల సమయంలో మాత్రం 60 రోజులు వాళ్ళకి ఈ పనులు నిలిపే కాలంగా పరిగణించబడుతుంది. వాళ్ళకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి నేరుగా వారి అకౌంట్లోకే నిధులు కూడా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. దీని ద్వారా పారదర్శకత, ఎక్కడ కూడా మధ్యవర్తులకి కమిషన్లు వెళ్లే అవకాశం కూడా ఉండదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు నాయకులు ఎవరి పేరు రాస్తే వాళ్ళకే వాళ్ళు నిధులు ఇచ్చేస్తూ దుర్వినియోగం చేసేవారు. వారి దగ్గర నుంచి కమిషన్లు తీసుకునేవారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏదైతే కూలీలు ఉంటారో వాళ్ళకే నేరుగా నిధులు వెళ్తాయి. కాబట్టి మన సక్రమంగా జరుగుతుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి సంరక్షణ, కాలువల నిర్మాణం, భూగర్భ జలాల పెంపు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, గ్రామాల అనుసంధాన రవాణా వసతుల కల్పన, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోల్డ్ స్టోరేజ్లు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు వరద నివారణ కట్టలు, అడవుల్లో కార్చిచ్చు నివారణ చర్యలు, బహుళార్థ సాధక సహాయక కేంద్రాలు, ఇవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 1.51 లక్షల కోట్లు నిధులు అవసరం పడతాయి. అందులో 60% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, 40% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వాలు 10% పెట్టుకుంటాయి. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలు 100% కూడా ఆయా కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. దీంతో పాటు నిరుద్యోగ వృత్తి, ఏదైతే పని కోసం దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోగా అధికారులు పని కల్పించాలి. అలా కల్పించకపోతే తప్పనిసరిగా రోజువారీ నిరుద్యోగ వృత్తి చెల్లించాలి. ఈ ఆర్థిక భారాన్ని కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. పర్యవేక్షణ, అవినీతి రహిత పారదర్శకత కోసం బయోమెట్రిక్, ఐరిష్ ఐడెంటిఫికేషన్, జీపీఎస్ ట్యాగింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్లను కూడా వాడుతున్నారు. దీనికోసం పరిపాలనా ఖర్చుల పరిమితిని గతంలో 6% ఉండేది, దాన్ని 9% కూడా పెంచారు. దీని ద్వారా మరి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేకుండా ఉంటారో వారందరికీ కూడా ఉపాధి హామీ కల్పిస్తుంది. కాబట్టి విబిజి రామ్జీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.